హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే అండి. ఎలా ఉన్నారు? అందరు చర్చికి వెళ్ళారా? అందరు చర్చికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాధతో ఉన్నాను. వెళ్దామంటే ఒకటే దగ్గర 3 months నుంచి భయంకరంగా ఏడుస్తున్నాను. ఆ మెంటల్ టెన్షన్ తట్టుకోలేక స్లీపింగ్ టాబ్లెట్లు కూడా మింగుతున్నాను. ఎందుకంటే నాకు ఒక చిన్న ఏజ్లో పెళ్లి చేసుకొని ఏమీ అన్ని పుణ్యం తెలవనప్పుడు పెళ్లి చేసుకొని ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నాను. చిన్నప్పటి నుంచి కష్టాలే. చిన్నప్పటి నుంచి మా నాన్నతో పడి అలసిపోయాను. మళ్ళీ ఇప్పుడు కట్టుకున్న భర్తతో ఇదే టార్చరు. మరి తను వెళ్ళిపోయి 3 months అయిపోయింది ఫ్రెండ్స్. 3 months అయిపోయి మరి భార్య బిడ్డలు ఎలా ఉన్నారు ఏంది? మరి ఒక్కదాన్ని వదిలిపెట్టి వచ్చాను. తను అప్పులు పాలు చేసి వచ్చాను. కనీసం ఇంట్లో కిలో బియ్యం కూడా పెట్టకుండా నన్ను పిల్లని పస్తు పెట్టి తన దారి తాను చూసుకొని అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. మరి కనీసం మరి పిల్ల ఎట్లుంది, నువ్వెట్లున్నావు అని కూడా ఫోన్ కూడా చేయట్లేదు. మరి ఫోన్ చేయపోయాడు ఫ్రెండ్స్. నేను సాకలేని పోషించలే, నన్ను వెళ్ళిపోయినాడు. ఇంక ఫోన్ ఏం చేస్తాడు? కనీసం మా అత్తయ్య అయినా కానీ మా అక్క అయినా కానీ ఫోన్ చేసి ఎలా ఉన్నామని కూడా అడగట్లేదు. ప్లీజ్, వాళ్ళు ఎవరు అడగకపోయినా సరే ప్లీజ్ దయచేసి నాలాంటి జీవితం ఎవరి మట్టికి పడద్దు. నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చూస్తే చూసుకొని పరువు తీస్తుంది అనుకొని, నాకు పరువు కాదు ఇంపార్టెంట్, నా బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం. పరువు కోసం ఆలోచించి 19 సంవత్సరాలు నరకం అనిపించాను. మరి మీరు అనుకోవచ్చు, అక్క వీడియోస్ బాగానే తీస్తున్నారు కదా ఇద్దరు, అన్నా నువ్వు హ్యాపీనే ఉన్నారు కదా అక్క అనుకోవచ్చు. అదంతా నటించాడు ఫ్రెండ్స్ నాతో. నాకు మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం, కానీ తను నా ముందు నటించాడు. తనకు ఒక అప్పు కాని రావద్దు, ₹1 ఎక్కడ అప్పు ఉండద్దు. ఫ్యామిలీ అన్నాక, సంసారం అన్నాక, పిల్లల స్టడీ కోసం అప్పు కాకుండా ఎట్లుంటుంది ఫ్రెండ్స్ చెప్పండి? మరి ఉన్న బాబు పోగొట్టుకున్నాము, మరి పాపనన్నా మంచి చదివించుకుందాం అన్న ఆలోచన లేదు. మరి ప్లీజ్ దయచేసి నా బిడ్డ బీటెక్ చేయాలి, అలాగే ఐఏఎస్ చదవాలి, తన కోరిక ఏందో నెరవేర్చాలి. నాలాంటి జీవితం నా బిడ్డది కావద్దు. తన మంచి భవిష్యత్తులో నిలబడ్డ తర్వాతే తను సెటిల్డ్ అయిందాకే తను ఒక దారి చూసుకోవాలి. ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి నా బిడ్డకి ఎవరన్నా చదివించేటోళ్ళు ఎవరైనా ముందుకు రండి, ముందుకు వచ్చి నాకు హెల్ప్ చేయండి. మా వాళ్ళు అందరూ ఉన్నారు, లేరంటలే. మా అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడే అందరు నన్ను వదిలేశారు. ఎందుకంటే ఎవరు పట్టించుకోరు. ఉన్నప్పుడే పట్టించుకోలేదు, ఇంక లేనప్పుడు ఏం పట్టించుకుంటారు? ఈరోజు ఎవరిది వాళ్ళు చూసుకునేలా సరిపోతుంది, ఎవరి భవిష్యత్తులు కాపాడుకునేలా సరిపోతుంది. అట్లని మీరందరూ నాకు ఇచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఉన్నారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నాలాంటి జీవితం అయితే ఎవరికి కావద్దు. చాలా అవమానపరిచారు, చాలా నిందించారు, కొట్టారు, గందరగోళం చేశారు, 10 మందిలో పంచాయతీలు పెట్టారు, ఆగమాగం చేశారు. మా బాబు పోయినాక మళ్ళీ ఇంకా నేను పడాలంటే నాకు అంత ఓపిక లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి, నా హెల్త్ బాగుంటలేదు, ప్లీజ్ దయచేసి నా బిడ్డకి ఏదన్నా దారి చేయండి ఫ్రెండ్స్, ఎవరన్నా హెల్ప్ చేసి.